హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. కప్పు పాలు, కప్పు పుట్నాల పప్పు అదేనండి వేయించిన శనగపప్పు అంటాం కదండీ! ఈ 2 ఉంటే చాలండి అదిరిపోయి స్వీట్ అనేది చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్‌గా ఉంటుంది ఈ స్వీట్ అనేది. మనకి దీపావళి కానీ ఏ ఫెస్టివల్ అయినా స్వీట్స్ చేసుకుంటాం కదండీ! చాలా సాఫ్ట్‌గా, ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. స్వీట్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం పాలు 1 కప్పు పాలు పోసుకోవాలండి. ఈ కప్పు అవి కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. కాగపెట్టకుండా అలాగే పచ్చి పాలైనా తీసుకోవచ్చనమాట. ఇలా పాలు 1 కప్పు తీసుకొని ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం వేయించిన శనగపప్పు అదేనండి పుట్నాల పప్పు కూడా తీసుకొని ఇలా ఒక్క పొంగు వచ్చేలాగా ఇలా ఉంచండి. మళ్ళీ ఎక్కువ మనం బాయిల్ చేసే పని లేదనమాట. ఒక పొంగు రానిచ్చేసి తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందామండి. ఇదంతా కూడా మనం మిక్సీలో వేసుకొని ఇక్కడే మనము కొన్ని జీడిపప్పు పలుకులు ఒక 4, 5 జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది స్వీట్ చాలా బాగుంటుందన్నమాట. ఒక 4, 5 జీడిపప్పులు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని రావాలి. ఇదంతా కూడా మిక్సీ వేసుకున్న తర్వాత మనం 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు షుగర్ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేసానండి. టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఒకసారి ఇలా సాఫ్ట్‌గా పట్టుకోవాలన్నమాట. మనం బెల్లము, షుగరు 2 వాడానండి. మీరు కావాలనుకుంటే ప్యూర్‌గా మొత్తం కూడా బెల్లం వరకే వాడుకోవచ్చు అనమాట. ఇంకా హెల్తీగా చేసుకోవాలి అంటే బెల్లంతో కూడా వేసుకోవచ్చు అనమాట. కప్పు బెల్లం వేసుకోండి సరిపోతుంది. నేను 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు పంచదార వేసాను అనమాట. ఇదంతా కూడా సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా నెయ్యి కరిగిన తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. మళ్ళీ కలపకపోతే ఉండలుగా అయ్యే ఛాన్స్ ఉందనమాట. అందుకని సాఫ్ట్‌గా ఉంది కదండీ! బాగా కలుపుతూ ఉండి మధ్యలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ మొత్తం మీద ఒక 3, 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ కూడా వాడుకోవచ్చు. కానీ 4 స్పూన్సే కాబట్టి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 5 మినిట్స్‌లో ఇలా గట్టి పడుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాయండి. రాసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి. కొంచెం బాదము, జీడిపప్పు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమం అంతా కూడా వేసి కొంచెం మొత్తంగా కూడా ఒక లెవెల్‌కి వచ్చేలాగా ఈ విధంగా ఆ ప్లేట్‌కి సరిపోయేలాగా ఇది స్పూన్‌కి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసి ఇలా స్మూత్‌గా ఉండేలాగా చేసుకొని మనం ఒక ప్లేట్ బోర్లిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత డిమోల్డ్ చేస్తే చూడండి ఎంత బాగుందో కదా! చూడటానికి కూడా ఒక కేక్ లాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అసలు పిల్లలు, పెద్దవాళ్ళైతే కొంచెం హార్డ్‌గా ఉన్నవి సరిగ్గా తినలేరు కదా! అటువంటి వాళ్ళకి చాలా హెల్తీ స్వీట్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీ కూడా అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట. అంత స్మూత్‌గా ఉంటుంది. ఈ స్వీట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. లేదా కొంచెం చిన్న సైజ్ కావాలన్నా చిన్న సైజ్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పీసులు కాకుండా మీరు లడ్డులా కూడా చుట్టుకోవచ్చండి. ఇది ఈ మిశ్రమం అంతా కూడా మనం స్టవ్ పై నుంచి దించినప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలా కూడా చుట్టుకోవచ్చు. ఒకవేళ ఇలా పీసెస్ లాగా స్క్వేర్ షేప్ అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా స్వీట్ అనేది చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.